అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే బ్లాగ్. ఈరోజు కూడా డైలీ బ్లాగ్ చేస్తాను అనమాట. టైం అయితే 6:46 అవుతుంది. ఇంకా 7 కూడా కాలే. అప్పుడే కిందికి పోయి పాలు తీసుకొచ్చి పాలు వేడికి కూడా పెట్టినాను అనమాట. చిన్నోనికి పాలు ఇచ్చేసి నేను కూడా బ్రష్ చేసి పాలు తాగేసి ఈరోజు వ్లాగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది, ఏమేం చేస్తాం అనేది కూడా ఈ వీడియోలో చూడండి. మొత్తం స్కిప్ చేయకుండా వీడియో చూడండి. వ్లాగ్ స్టార్ట్ చేద్దాం రండి. మమ్మీ కొద్దా గ్యాస్ అయితే క్లీన్ చేసేసిన. గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత పని ఏంటి, సామాన్లు కడిగేయాలా. సామాన్లు కడిగేసి నీళ్ళు వస్తానులే. సామాన్లన్నీ కడిగేసినాకనే టిఫిన్ చేస్తాంట అనమాట. అప్పుడు సరిపోతాంటే, కానీ ఇప్పుడు సామాన్లు కడకనే టిఫిన్ చేయాలా. నీళ్ళు వస్తానులే. మా ఇంట్లో కామన్గా ఉండే ప్రాబ్లం నీళ్ళు రాకపోవడం. నిజంగా నీళ్ళు కొంతసేపు వస్తే కొంతసేపు రావు. ప్రతిసారి పోయి మోటార్ వేయాలా. మేమైతే అసలు మోటార్ మంచి కట్టుబాట్లు సార్. ఎవరైనా మోటార్ వేసే వరకు వెయిట్ చేయాలా. ఆ లోపు చిన్నోనికి ఆకలి అయిపోతుంది కదా, అందుకే టిఫిన్ చేసి తినేసి నీళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు సామాన్లు కడుక్కోవాలా, అన్నిటికీ పట్టి పెట్టుకోవాలా. ఇది పరిస్థితి కదా. లాలు కొద్దు కొద్దు హాయ్ చెప్పు. హాయ్. గ్యాస్ అయితే క్లీన్ చేసేసిన. ఒక పక్క అయితే వైట్ రైస్ కడిగి పెడుతున్నాను అనమాట. ఈరోజు అయితే లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. సింపుల్గా అయిపోతుంది. అట్లా ఈరోజు బ్యాంక్ దాకా పోయే పని ఉందనమాట. మమ్మీకి శాలరీ పడింది, అది తీసుకొని రావడానికి. అందుకే ఇప్పటికి మాత్రమే చేస్తున్నాను అనమాట. మళ్ళీ వచ్చినాక వేడివేడిగా చేసుకోవచ్చు అని. ప్రస్తుతానికైతే లెమన్ రైస్ చేస్తాను.
టిఫిన్ అయితే చేసేసిన 9 o'clock అంతా టిఫిన్ రెడీ అయిపోయింది. చిన్నోడు చూస్తే నిద్రపోయినాడు. వాడు 5:30కే వాళ్ళ డాడీ పనికి పోయేటప్పుడే లేచినాడు అనమాట. అందుకే వాడు పడుకున్నాడు. వానికి తినిపించి తింటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. కానీ వాడు పడుకున్నాడు కాబట్టి నేనే ఫస్ట్ తింటున్నాం. చిన్నోడు లేస్తేనే తినిపించేయాలి వానికి. ఇంకా నేను నిన్నైతే గోధుమ పిండి రాగిపిండి మా ఆయన ఇసిరించుకొచ్చినారు. దాన్ని నైట్ అంతా చల్లారబెట్టేసి ఈరోజు అయితే జల్లిడిస్తాను అనమాట. మనం ఏ పిండి మిషన్కి పట్టించినా కూడా దాన్ని జల్లిడి పట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా మిగిలిపోయి ఉంటుంది. అంటే లాస్ట్లో ఆ తుప్పు అంతా కూడా ఉంటుంది. అది అంత బిరిన జీర్ణం కాదు. జల్లిడి పెట్టుకుంటే ఇంకా స్మూత్గా భలే ఉంటుంది. ఇదంతా క్లీన్ చేసేసిన. మమ్మీకి శాలరీ పడింది, తీసుకొచ్చేయబోతున్నాం అనమాట. శాలరీ తీసుకొని అట్లే మమ్మీని హాస్పిటల్కి కూడా తోలుకొని పోలాం. కొంచెం కాళ్ళ నొప్పులుగా ఉన్నాయన్నమాట, మోకాళ్ళ నొప్పులు. ఇంజెక్షన్ వేయించుకొని రాళ్ళం. బ్యాంకుకి పోయి శాలరీ తీసుకొని హాస్పిటల్కి పోయి ఇంజెక్షన్ వేయించుకొని హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. డాక్టర్ కూడా ఉంది, జనాలు తక్కువ ఉన్నారు. మంచి టైంలోనే వచ్చినాం. హాస్పిటల్ చూపించుకొని బ్యాంక్ దగ్గరికి పోవాలా. ఇక్కడ ఆటోలో కూర్చుంటే డ్రెస్సులు ఎంత బాగున్నాయో. తీసుకోవాలనుకున్నాం కానీ వచ్చేసినాం. అమ్మ క్యాష్ తీసుకొచ్చేకపోయిందనమాట. బ్యాంక్ చూపిద్దాం అనుకున్నా కానీ బ్యాంక్ దగ్గర నో పార్కింగ్ ఉంది. అక్కడ వెహికల్ పార్క్ చేయకూడదు అనమాట. అందుకే కొంచెం ఇటు సైడ్గా పార్క్ చేసినాం, కొంచెం దూరంగా. మీకు కూడా బ్యాంక్ చూపిద్దాం అనుకున్నా. అమ్మ అయితే క్యాష్ తీసుకొచ్చేకపోయింది. క్యాష్ తీసుకొని వస్తానే ఏమైనా పార్టీ ఇప్పిస్తుందేమో చూద్దాం. ఇప్పిస్తుంది. మేము ఎప్పుడు శాలరీ తీసుకునే వచ్చినా కూడా బయట ఏమైనా తినేసి పోతాం అనమాట. ఈరోజు ఏం తింటాం అనేది చూద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ లేదా పుష్ప అని అడగగానే మమ్మీ ఎందుకు లేదు, ఉంది పోదాం పానింది. ఆ మాట అంటే మనం ఉంటామా, అస్సలు ఆగలేదు. మా ఆయన ఎతికి 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 ఈ హోటల్కి తోలుకొచ్చినాడు అనమాట. రాగానే బాగుంటుందో బాగుండదో అని చాలా తక్కువే ఆర్డర్ పెట్టుకున్నాం. మా ఆయన మా అమ్మ రాగిపిండి ముద్దలు తీసుకున్నారు. నేనైతే గీ రైస్ తీసుకున్నాను అనమాట. టేస్ట్ చూసినాక ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ పెడతానే ఉన్నాం. ఆల్మోస్ట్ ఆ హోటల్లో ఏమున్నామో అవన్నీ తిన్నాం అనుకుంటా. టేస్ట్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. హోటల్లోకి రాగానే అనుకున్నా బాగలేకపోతే అస్సలు కొంచెం తిని వెళ్ళిపోదామని. టేస్ట్ చూసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాం. అక్కడికి కూడా మాకు ఇంకా ఏదో కొరత, ఇంకా ఏమైనా తిందామా అనే ఉంది. అంత టేస్ట్గా ఉందన్నమాట. నాన్ వెజ్ సూపర్గా ఉండే. హోటల్ నుండి అయితే వచ్చేస్తుంది. భోజనం సూపర్గా ఉండే, భలే ఎంజాయ్ చేసుకొని తింటే నేను. నాకు అవన్నిట్లో కన్నా అదేంతో ఆంధ్ర గ్రీన్ చిల్లీ చికెన్ అంట, అది భలే ఉండే, సూపర్ టేస్ట్ ఉండే. మళ్ళీ ఒకటి తెప్పించుకొని తింటిని. హోటల్ నుంచి రాగానే పనుకొని వేసినాం అనమాట. మా మమ్మీ అక్కడ పనుకుంది. టీ పెట్టినా, టీ చేసుకొని తాగల. వాకింగ్కి అయితే వచ్చేసినాము. వాక్ చేసుకుంటా వీడియో తీస్తున్నాను అనమాట. అందరూ నన్నే చూస్తున్నారు, అందుకే ఫోన్ కిందికి పెట్టినా. ఇద్దండి ఇవాళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.